హలో గాయ్స్, వెల్కమ్ టు టీసాట్. తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి కూడా స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు వచ్చేసి మనము డిస్కస్ చేసుకోబోయే సబ్జెక్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు. సో ఎవరైతే ఆల్రెడీ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి ఈ యొక్క తెలంగాణ జాబ్ క్యాలెండర్ యొక్క విడుదలైన నేపథ్యంలో తెలంగాణ ఎకానమీ ఏదైతే ఉందో, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేది ఏదైతే ఉందో అది చాలా కీలకమైన పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేసిన ఆ యొక్క గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇటీవల జూలై 25 తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ఆర్థిక సర్వే ఏదైతే ఆ యొక్క రిలీజ్ అవ్వడం అయిన నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, పర్టికులర్లీ ఎవరైతే జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో పేపర్ 1కి సంబంధించిన 10 నుంచి 15 మార్కులు వచ్చేసి మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందులో భాగంగా మీ అందరికీ కూడా తెలంగాణకి సంబంధించిన ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, తెలంగాణకి సంబంధించిన పథకాలు, తెలంగాణకి సంబంధించిన విధానాలు ఏదైతున్నాయో, పాలసీస్ ఏదైతున్నాయో అవన్నీ కూడా మనకి రాబోయే ఎగ్జామినేషన్స్కి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్ నూతనంగా క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి తగ్గట్టుగా ఆల్రెడీ గత క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే గత ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క స్కీమ్స్ కానీ, గత ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక విధానాలు కానీ అవి ఎక్కడా కూడా అడగట్లేదు. సో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ఏదైతున్నాయో, ఎందుకంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చూసుకుంటే కంప్లీట్లీ డైనమిక్ ఇన్ నేచర్, ఎప్పటికప్పుడు కూడా మార్పులు చేర్పులకి లెర్న్ అవుతుంది. కాబట్టి లిమిట్లెస్ సబ్జెక్ట్ కాబట్టి, బౌండరీలెస్ సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా మన యొక్క రాష్ట్రం యొక్క పూర్తి ఆర్థిక వ్యవస్థ మీద 100% అనేది మనకి గ్రిప్ ఉండాలి. సో అందుకే ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ వచ్చేసి తెలంగాణకి సంబంధించిన జిఎస్డిపి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, వాటికి సంబంధించిన వృద్ధి రేట్లు. సో ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్ర ఏదైతే మనం చెప్పుకున్న ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేయబోయేది ఇక్కడి నుంచేనమ్మా. ఖచ్చితంగా 2 బిట్స్ ఈ యొక్క సెషన్ నుంచి ఖచ్చితంగా 2 బిట్స్ వచ్చే అవకాశాలు అనేది మనకి ఖచ్చితంగా ఉన్నాయి. సో 100% ఈ యొక్క జిఎస్డిపికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్లు నూతనంగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అంశాలు. రెండవది వచ్చేసి జిఎస్డిపి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తికి సంబంధించిన ఆ యొక్క కంట్రిబ్యూషన్స్, వాటా, వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం వాటా ఎంత, పారిశ్రామిక రంగం వాటా ఎంత, సేవా రంగం వాటా ఎంత, ఈ రెండు కూడా ఖచ్చితంగా ఆ యొక్క షేర్స్ ఏదైతున్నాయో ఆ యొక్క కంట్రిబ్యూషన్స్ అనేది 100% మనకి ఎక్కువగా స్కోప్ ఉన్న అంశాలు. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మనకి అడుగుతున్న క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా మన యొక్క భారతదేశం తెలంగాణ ఆర్థిక వ్యవస్థే కాకుండా భారతదేశం యొక్క జీడిపి ఏదైతుందో, భారతదేశం యొక్క జీవీఏ ఏదైతుందో వాటితో పోల్చడం అనేది జరుగుతుంది, వాటితో కంపారిజన్ అనేది చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆ యొక్క వృద్ధి రేట్లు, జిఎస్విఏ వృద్ధి రేట్లు అధికంగా ఉన్నాయా, లేదా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన వృద్ధి రేట్లు అధికంగా ఉన్నాయా, లేదు అనుకుంటే ఆరోహణ క్రమం ఆ యొక్క వృద్ధి రేట్లకు సంబంధించిన వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేట్లు అధికంగా ఉందా, సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేటు అధికంగా ఉందా, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేటు అధికంగా ఉందా, ఇలా మనకి ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆ యొక్క వృద్ధి రేట్లు అనేది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది అడగడం జరుగుతుంది. లేదు అనుకుంటే షేర్, వ్యవసాయ రంగం వాటా ఎంత, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా ఎంత, సేవా రంగానికి సంబంధించిన వాటా ఎంత, వాటికి సంబంధించిన అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్. ఓకేనమ్మా, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే కదమ్మా. సో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ మధ్య కాలపు క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్లో ఖచ్చితంగా క్లియర్గా మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 స్క్రీనింగ్ ఏదైతుందో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఏదైతున్నాయో, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏదైతున్నాయో, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లైన్ చేయి ఇలాంటి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో అందులో భాగంగానే మనకు ఈ సెషన్స్ అన్నీ కూడా చూసుకుంటే, ఓకేనా, ఈ సెషన్స్ అన్నీ కూడా చూసుకుంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి పూర్తి అవగాహన అనేది మనకి కలిగి ఉండాలి. సో ఐ విల్ బి డెఫినెట్లీ మీ అందరికీ కూడా
ఓకేనా, అందరికీ అర్థమయ్యే విధంగా జీరో నాలెడ్జ్ అంటే ఏ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి ఎవరైతున్నారో వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా, ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి పట్టు లేకపోయినా కానీ, ఎటువంటి నాలెడ్జ్ విజ్ఞానం లేకపోయినా కానీ, మీ అందరికీ కూడా టీశాట్ తరపున పూర్తి స్థాయిలో జీరో నుంచి హీరో ఏదైతే స్థాయి వరకు తీసుకెళ్లే ఆ బాధ్యత అంతా కూడా మా మీద ఉంది. 100% మీ యొక్క గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేసే ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు 100% న్యాయం జరిగే విధంగా మా యొక్క సెషన్స్ అనేది కొనసాగడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఈ యొక్క సెషన్స్ అనేది ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వాటికి సంబంధించిన బెల్ ఐకాన్ అనేది మీరు పుష్ చేయండి. వీలైతే మన యొక్క ఎవరైతే తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతారో సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మన యొక్క పాత్ర అనేది ఇందులో చాలా చాలా కీలకంగా ఉండబోతుంది. రాబోయే ఎగ్జామినేషన్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీదనే మనకి పూర్తి స్థాయిలో ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్. ఇంకా మనం ఆ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి అయితే మనకి స్కోప్ అనేది ఎక్కడైతే ఉందో ఇంకా అది మనం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఒక్కసారి చూడండి, సర్వే అంతా కూడా చూసుకుంటే మనకి ఇంగ్లీష్ మీడియంలోనే కదా ఉన్నది, కాకపోతే మీకు తెలుగులో మీకు ఖచ్చితంగా ట్రాన్స్లేషన్ చేసి మనందరికీ కూడా ఈ యొక్క అందరికీ అర్థమయ్యే విధంగా ఈ సెషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో 2023 2024కి సంబంధించినవి 2023-2024 తెలంగాణ జిఎస్డిపి ప్రస్తుత ధరల్లో ఆల్రెడీ మనందరికీ కూడా భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ప్రస్తుత ధరలు ఏదైతున్నాయో, కరెంట్ ఇయర్ ప్రైజెస్ అనేది ఏదైతున్నాయో, బేస్ ఇయర్ ప్రైజెస్ ఏదైతున్నాయో, సో వాటి గురించి మీకు కొంచెం అవగాహన అనేది తెలుపుతానమ్మా. సో ప్రస్తుత ధరలు అంటే ఏంది? ఎస్, ఏదైతే మీ అందరికీ కూడా జీడిపి అంటే ఏంది? ఎస్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏందమ్మా? మన భారతదేశానికి సంబంధించిన వస్తు సేవల విలువనే కదా. ఎస్, మన భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఆ యొక్క వస్తు సేవల విలువ అనేది ఏదైతుందో, వస్తు సేవల విలువ అనేది ఏదైతుందో ఓకేనా, దాన్ని మనం ఏమంటున్నాం? జీడిపి అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. మరి జిఎస్డిపి అంటే ఏంటి? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? రాష్ట్ర స్థూల దేశీయ ఆదాయం అంటే ఏంటి? ఇది వచ్చేసి మన రాష్ట్ర ఆదాయం. మన తెలంగాణ రాష్ట్రంలో వస్తు సేవల అనేది ఎంత ఉత్పత్తి అవుతున్నాయి, వస్తు సేవల యొక్క సంబంధించిన ఆ యొక్క ఉత్పత్తి అనేది ఎంత జరుగుతుంది, అండ్ దానికి సంబంధించిన విలువ అనేది ఏదైతుందో దానికి మన ప్రస్తుత ధరలు అనేది ఏదైతుందో, విలువ అనేది దేంతో చేస్తే ప్రస్తుత ధరలు అనేది ఏదైతుందో ఆ యొక్క ప్రస్తుత ధరలతోని మనము మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? జిఎస్డిపి. సో బేసికల్గా ఇది జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కంలో మీ అందరికీ కూడా కొంచెం అవగాహన ఉండే ఉంటుంది. సో అలా మన యొక్క తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి ప్రస్తుత ధరల్లో మన యొక్క రాష్ట్ర ఆదాయం ఎంత ఉందమ్మా? ఎస్, మన యొక్క రాష్ట్ర ఆదాయం వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 14,63,963 కోట్లు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి ఆదాయం. సో ఒకవేళ ఫ్యాక్చువల్ బేసిస్ ఆధారంగా, వాస్తవాల ఆధారంగా ఒకవేళ క్వశ్చన్ అనేది అడిగితే, వెరీ సింపుల్ ఎగ్జామినేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిఎస్ జనరల్ స్టడీస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మన యొక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తి అవగాహన అనేది కలిగి ఉండాలి. సో అందుకనే ఖచ్చితంగా ఈ యొక్క బిట్ అనేది మనకి స్కోప్ అనేది ఎక్కువగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మన వృద్ధి రేట్ అంతా తెలంగాణ జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైస్ ఇన్ రూపీస్ ల్యాక్స్ అంటే గత సంవత్సరం 2023తో పోల్చితే ఒక్కసారి ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేయడమా, 2023 ఏదైతే ఉందో 2023 ఏదైతే ఉందో ఆ 2023తో పోలిస్తే మన యొక్క వృద్ధి రేట్ అనేది ఎంత? సో ఒక్కసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. 2023లో చూసుకుంటే మన యొక్క ఆదాయం ఎంతమ్మా? మన యొక్క ఆదాయం 13.1 lakh crores, 13.1 లక్షల కోట్లు. అదే మనకి 2024లో చూసుకుంటే 2024లో రిలీజ్ అయిన డేటా చూసుకుంటే మనకి 14.6 lakh crores. మరి అప్పటికి ఇప్పటికి వృద్ధి రేట్ అనేది ఎంత నమోదైంది? అప్పటికిప్పటికి ఆ యొక్క వృద్ధి రేట్ అనేది ఎంత నమోదైందన్న సంగతి ఖచ్చితంగా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన. సో అప్పటికిప్పటికి వృద్ధి రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 7% అనేది ఉంటుంది, 7% ఉంటుంది. అవి నెక్స్ట్ స్లైడ్లో మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే
ఇప్పుడు మనకి అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇది ప్రస్తుతం మన యొక్క తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి, ఇది గత సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి. మరి ఏమని చెప్పిన ఇందాక స్టార్టింగ్లో మీకు, ఖచ్చితంగా ఇండియాతోని కంపారిజన్ చేస్తాడు అన్న. ఖచ్చితంగా ఇండియాతోని కంపారిజన్ చేస్తాడు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇండియాస్ జీడిపి అనేది కనిపిస్తుందా? మన ఇండియాస్ జీడిపి వచ్చేసి 2022 2023లో చూసుకుంటే 269 lakh crores అంటే 269.5 లక్షల కోట్లు. అండ్ 2023 2024 అంటే రీసెంట్గా జూలై 23న రిలీజ్ అయిన సర్వే ఆధారంగా చూసుకుంటే, మన భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం చూసుకుంటే మనకి 293 లక్షల కోట్లు. మరి మన యొక్క షేర్ అనేది ఎంత అంటే, మొత్తం 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే మనం మన భారత జీడిపిలో, మన భారతదేశ జీడిపిలో మనం ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా ఎంత, తెలంగాణ రాష్ట్రం యొక్క షేర్ అనేది ఎంత అనేది ఎక్కువగా స్కోప్ అనేది ఉందమ్మా, అడగడానికి స్కోప్ ఉంది. మరి ఎలా సార్, ఎలా తెలుసుకోవచ్చు అంటే, సింపుల్గా చెప్పాలంటే గత ఏదైతే 100 రూపాయలు మన జీడిపి అనేది అనుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత వాటా అనేది వస్తుంది. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 2021 2022లో చూసుకుంటే మొత్తం 100 రూపాయల్లో మన యొక్క షేర్ అనేది 4.8%. 2022 2023లో చూసుకుంటే మన యొక్క షేర్ అనేది 4.9%. 2023 2024 చూసుకుంటే 5%. ఇక్కడ ఏమవుతుంది, మెల్లమెల్లగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా అనేది మెల్లమెల్లగా అది పెరుగుతూ వస్తుందా, తగ్గుతూ వస్తుందా, మన యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఏదైతుందో భారతదేశ జీడిపిలో మన యొక్క వాటా అనేది మనం పెంచుకుంటూ వస్తున్నాం. మరి దీనివల్ల మనం ఏం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు? వెరీ సింపుల్, మన యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది దినదినంగా ఖచ్చితంగా ఇయర్ ఆన్ ఇయర్ అనేది ఏదైతుందో పురోగమనం చెందుతుంది అన్న సంగతి చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. అంటే ఒకప్పుడు కేవలం 100 రూపాయల్లో మన యొక్క షేర్ అనేది 4.8 ఉంటే ఇప్పుడు దాని యొక్క వాటా 5% పెరుగుతుందంటే మనం ఏమవుతున్నట్టు, సో ప్రోగ్రెసివ్, ఫాస్ట్గా, వేగంగా, సత్వరంగా మనం వేగంగా అభివృద్ధి చెందుతున్న సంకేతం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే డాటా ఇచ్చి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా 4.8%గా ఉండి ఇప్పుడు ప్రస్తుతం 5%గా ఉండడం వల్ల ఇది దేన్ని సూచిస్తుంది, ఇది దేనికి సంకేతం అని అడిగితే మాత్రం ఇది ప్రోగ్రెసివా, డిగ్రెసివా, రిగ్రెసివా ఇలాంటి ఆప్షన్స్ ఇస్తాడమ్మా. మనం పురోగమనం చెందుతున్నాం అన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే జాతీయ సగటుతో మనం కంపారిజన్ చేస్తే మన యొక్క షేర్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా పెరుగుతుందన్న సంకేతం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకటి, మన రాష్ట్ర ఆదాయం అనేది 14.6 lakhs crores గుర్తుపెట్టుకోండి. దాన్ని మనం భారతదేశం యొక్క జీడిపితో పోల్చుకోండి అండ్ మన యొక్క వాటా అనేది కూడా మీరు పోల్చుకోండమ్మా. సో ఈ యొక్క ఫిగర్ నుంచి ఖచ్చితంగా ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్ అనేది మనకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, కొంచెం చూసుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, మరి ఓవరాల్గా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర ఆదాయం అనేది ప్రస్తుత ధరల్లో చాలా క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే మరి వాటా, ఇప్పుడు మనందరికీ కూడా ప్రధానంగా ఎన్ని రంగాలు ఉన్నాయమ్మా? వాటా వచ్చేసి మనందరికీ కూడా తెలిసింది కదా, వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా. ఎస్, ప్రస్తుతానికి సంబంధించి చూసుకుంటే వ్యవసాయ రంగం అనేది ఏదైతుందో, ఓకే, ప్రధానమైన రంగాలు వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రంలో అయినా సరే భారతదేశంలో అయినా సరే వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా, అట్ ద సేమ్ టైం సేవా రంగానికి సంబంధించిన వాటా. అంటే ఏంటి సార్, మాకు కొంచెం క్లారిఫికేషన్ అనేది ఇవ్వండి అంటే, మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంతమ్మా? మన తెలంగాణ రాష్ట్ర ఆదాయం వచ్చేసి 14.6 lakh crores కనిపిస్తుంది కదా, 14.6 లక్షల కోట్లు. ఇది మనం ఏం చేస్తున్నాం, దీన్ని మనం 100 రూపాయలుగా ఎంతమా 100 రూపీస్ ఏదైతుందో 100 రూపీస్కి మనం కన్వర్ట్ చేస్తున్నాం. అలా 100 రూపీస్ కన్వర్ట్ చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఈ 100 రూపాయల వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా ఎంత, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా ఎంత, సేవా రంగానికి సంబంధించిన వాటా ఎంత. నెక్స్ట్ క్వశ్చన్ 100% డ్యామ్ ష్యూర్ క్వశ్చన్,
ఏ రంగం నుంచి, ఏ ప్రధాన రంగం నుంచి ఎంత వాటా అనేది కలిగి ఉంది, ఎంత షేర్ అనేది కలిగి ఉంది, ఎంత కంట్రిబ్యూషన్ అనేది కలిగి ఉందన్న సంగతి స్పష్టంగా మనకి అడిగే ఛాన్సెస్ ఉంది. ఇందులో అత్యధిక వాటా కలిగిన రంగం ఏంది? ఇక్కడ మీకు ఆ ఫిగర్ అనేది చూస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంటేనే డాటా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటేనే స్టాటిస్టిక్స్. దాన్ని మనము అనాలిసిస్ అనేది చేయాలి. అనాలిసిస్ అనేది అంటే ఏంటి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఎగ్జామినర్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మన ఎగ్జామినర్ ఏదైతే ఉన్నారమ్మా వాళ్ళు చాలా సీనియర్ మోస్ట్ హెచ్ఓడీస్, అంటే యూనివర్సిటీకి సంబంధించిన హెచ్ఓడీలు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మన యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఒక అభ్యర్థికి ఎంత అవగాహన ఉంది, కేవలం సబ్జెక్ట్తో వస్తున్నాడా, లేదంటే దాంతోపాటు నాలెడ్జ్తో వస్తున్నాడా, దాంతోపాటు అప్లికేషన్ ఏమన్నా మైండ్తో వస్తున్నాడా అని చెప్పేసి. ఎందుకంటే మీరందరూ రేపు కాబోయే ఆ యొక్క ఆఫీసర్లు కాబట్టి, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ ఓరియంటెడ్గా చూసుకుంటే ఈ మధ్య కాలంలో బిట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రంగాల వారీగా వాటా అనే దాని మీద కూడా క్వశ్చన్స్ అనేది అవకాశం ఉంది. సో ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అత్యధిక రంగం ఏ రంగం నుంచి మనకి వాటా ఉంది? ఎస్, సేవా రంగం అనేది ఏదైతే ఉందో అత్యధికంగా మనకి సేవా రంగం, తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో చూసుకుంటే అధిక ఆదాయం కలిగినది సేవా రంగం అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముందమ్మా, 18.5% ఏదైతే ఉందో పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా. ఓకేనమ్మా, ఆరు పరిశ్రమల రంగానికి సంబంధించిన ఆ యొక్క వాటా అనేది చూసుకుంటే రెండవ పొజిషన్ ఉంది. మూడవది వచ్చేసి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా అనేది థర్డ్ పొజిషన్లో ఉందన్న సంగతి చాలా క్లియర్గా స్పష్టంగా తెలిసిపోతుంది. మేబీ మనకి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 2/3 వాటా అనేది 2/3 షేర్ వచ్చేసి మనకి సేవా రంగం నుంచి కంట్రిబ్యూషన్ అనేది అత్యధికంగా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. సో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఎక్కువగా తెలంగాణలో చూసుకుంటే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎనేబుల్డ్ సర్వీసెస్, బీపీఓ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్కి సంబంధించిన సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ రవాణాకి సంబంధించిన సర్వీసెస్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ ఏదైతున్నాయో ఎక్కువ అధిక శాతంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా చూసుకుంటే ఎక్కువ ఈ రంగం నుంచే మనకి ఆదాయం అనేది సృష్టించడం జరుగుతుంది. ఆదాయం అనేది కంట్రిబ్యూషన్ అనేది ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. మరి తెలంగాణ ఎందుకు అంతర్జాతీయ మార్కెట్లో చూసుకున్నా కానీ, జాతీయ మార్కెట్లు స్వదేశీ మార్కెట్లో చూసుకున్నా కానీ మనము మార్కెట్లోకి వెళ్తామమ్మా, ఏదైనా సరే వస్తువులు కొనుగోలు చేస్తాం, కొన్ని సేవలు అనేది కూడా మనం తీసుకోవడం జరుగుతుంది సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క సేవా రంగానికి సంబంధించింది ఏదైతే ఉందో హైయెస్ట్ మీరు ఏదన్నా సరే ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా, లేదంటే ఏదన్నా మెట్రో రైల్లో ప్రయాణించాలన్నా, ఏదన్నా ఆర్టీసీలో ట్రావెల్ చేయాలన్నా, రైల్వేస్ కానీ ఎయిర్వేస్ కానీ మీరు ఏ సేవలు అయినా చూసుకోండి, మార్కెట్లో అత్యధిక విలువ కలిగినవి సేవా రంగం నుంచే ఉన్నాయి. వ్యవసాయ రంగం నుంచి మనకి మార్కెట్లో కొనుగోలు చేసేది తక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. కావాలంటే ఒక్కసారి మార్కెట్లోకి వెళ్ళి నిత్యావసర సరుకులు ఏదైతున్నాయో, రెగ్యులర్గా యూసేజ్ ఐటమ్స్ అనేది ఏదైతున్నాయో, ఫుడ్ ఆర్టికల్స్ ఏదైతే ఉందో అవి ఒక్కసారి మీరు కొనుగోలు చేస్తే సూపర్ మార్కెట్లో నుంచి కానీ మన లోకల్ మార్కెట్లో నుంచి కానీ వాటి యొక్క విలువ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హై కాస్ట్ ఏముంటుంది? డ్యూరబుల్ ఐటమ్స్, మన్నిక గల వస్తువులు, లైక్ ఇంట్లో ఉండే టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, సిస్టమ్ కానీ, 2 వీలర్ 4 వీలర్, క్లాతింగ్, ఫర్నిచర్, ఓకే, కుకింగ్ యుటెన్సిల్స్, వీటి యొక్క కాస్ట్ అనేది అధికంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఈ యొక్క షేర్ అనేది పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా వెన్ కంపేర్డ్ విత్ ద అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగంతో పోలిస్తే ఖచ్చితంగా దాని యొక్క వాటా అనేది అధికంగానే ఉంటుంది. సో అయితే మరి సేవా రంగానికి సంబంధించిన వాటా హైయెస్ట్ అనేది ఎందుకు ఉంది? వెరీ సింపుల్, ఈ రెండిటితో కంపారిజన్ చేస్తే బయట మార్కెట్లో మనం కొనుగోలు చేసే ఆ వస్తువులు అనేది మీరు అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ షేర్ అనేది ఏదైతే ఉందో అత్యధికంగా అధిక విలువ గలవన్నీ కూడా చూసుకుంటే వస్తువులు కాదు, అధిక విలువ కలవన్నీ కూడా చూసుకుంటే సేవా రంగము. మనము ఆబ్వియస్లీ మీరు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే ఏదైనా నెట్ పెట్టించుకోవాలన్నా కానీ, రీఛార్జ్ చేయాలన్నా కానీ నెలవారీగా చూసుకుంటే సేవల యొక్క విలువ అనేది
మనం ఎక్కువగా వ్యయం చేస్తాం. ఒక హౌస్ హోల్డ్ ఎవరైతే ఉన్నారో, ఒక గృహ రంగానికి సంబంధించిన ఒక కుటుంబం ఏదైతే ఉందో, ఒక ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ సగటు ఆ యొక్క కుటుంబం ఏదైతే ఉందో, సగటు కుటుంబం వచ్చేసి అత్యధికంగా సేవా రంగం మీదనే అధికంగా వ్యయం చేస్తుంది. ఆ యొక్క సేవల యొక్క కొనుగోలు అనేది మనకి అధికంగా ఉంది. సో అందుకే సేవా రంగం యొక్క వాట అట్లీస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ టైంలో మనకి క్లిక్ అవ్వదు. మేబీ మేము ఇచ్చే ఎగ్జాంపుల్స్ అనేది ఏదైతున్నాయో అవి మీరు ప్రామాణికంగా తీసుకొని, ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేది అవకాశం అనేది వస్తే మేబీ ఆప్షన్లు ఇస్తాడు. సేవా రంగం ఈజ్ గ్రేటర్ దాన్, పారిశ్రామిక రంగం ఈజ్ గ్రేటర్ దాన్ వ్యవసాయ రంగం. లేదు అనుకుంటే పారిశ్రామిక రంగం గ్రేటర్ దాన్, సేవా రంగం గ్రేటర్ దాన్, వ్యవసాయ రంగం. ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మేమిచ్చే లైవ్ ఎగ్జాంపుల్స్ ఏదైతున్నాయో, ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏదైతున్నాయో వాటిని ఆధారంగా చేసుకొని అట్లీస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ డాటాని విశ్లేషించడం అనేది మనకి ఒక ఇది ప్రామాణికంగా ఉంటే దాన్ని ఎగ్జామ్ టైంలో ఆ టైంలో మీరు ఆన్సర్ చేయడం అనేది కూడా మీకు ఎవరైతే ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేస్తారో వాళ్ళే విన్నర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో కొంచెం దాని మీద ఫోకస్ చేయడమా. సో ఆల్మోస్ట్ 2/3 షేర్ వచ్చేసి ఇది ఉంది. అండ్ వ్యవసాయము ప్లస్ పారిశ్రామిక రంగం వాటా అనేది ఏదైతే ఉందో అది వచ్చేసరికి కలిపి మనకి 1/3 షేర్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇలా విశ్లేషణతో కూడిన సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. బ్లైండ్గా మీరు ఆ యొక్క మెమరీ బ్లైండ్గా ఏదైతే డాటా ఏదైతే ఉందో, ఆ స్టాటిస్టిక్స్ అనేది ఏదైతే ఉందో అది మెమరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించకండి అమ్మా. ఓకేనమ్మా. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మరి పోల్చడం, ధోరణులు అని చెప్పేసి అంటాం, కంపారిజన్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఈ మధ్య క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది చూసుకుంటే, జనరల్ స్టడీస్ లాంటి ఎగ్జామినేషన్లో కూడా చూసుకుంటే హై లెవెల్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇప్పుడు వరకు మనము ఈజీ లెవెల్, మీడియం లెవెల్ వరకు మనకి కొన్ని క్వశ్చన్స్ అనేది ఆర్ కొంచెం కాన్సెప్ట్స్ అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఒకవేళ ఒక స్టెప్ అహెడ్ చెప్పినా కదమ్మా. సో మనకి ఈ మధ్య కాలంలో క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది చూసుకుంటే ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైలీ ఎక్స్పర్ట్, హైలీ నాలెడ్జ్డ్ పర్సన్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఒక నెక్స్ట్ స్టెప్ వేసి వాళ్ళకి బిట్ అనేది టఫ్ లెవెల్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో నుంచి వచ్చే ఆస్కారం అనేది ఉంది. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే విత్ ఇన్ తెలంగాణ అనేది మనం ఫస్ట్ క్లోజ్గా అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసి చూడమ్మా, తెలంగాణకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్ ఇండియా అంటే భారతదేశ సగటుకి సంబంధించిన ఆ యొక్క యావరేజ్ అనేది మనకు ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏదైతున్నాయో దాన్ని మనం ఫోకస్ చేద్దాం. మరి సేవా రంగం వచ్చేసి మనకి అత్యధిక వాటా కలిగినది కదా. మరి సేవా రంగం నుంచి అత్యధిక వాటా కలిగినా కానీ దాని యొక్క షేర్ అనేది గత 2-3 ఏళ్ళుగా దాని యొక్క వాటా అనేది పెంచుకుంటూ వస్తుందా, తగ్గుతూ వస్తుందా? అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 రూపీస్ కంట్రిబ్యూషన్, ప్రతి 100 రూపాయల్లో చూసుకుంటే దానికి వాటా ఒకప్పుడు 62% అనేది ఉండేది. ఇప్పుడు దాని యొక్క షేర్ అనేది యావరేజ్గా 66%. అంటే సేవా రంగం యొక్క వాటా అనేది పెరుగుతూ వస్తుందన్న సంకేతం ఇక్కడ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఎక్కువగా స్కోప్ అనేది మనకి ఫ్యూచర్లో ఆ యొక్క గ్రోత్ ఇంజన్గా భవిష్యత్తులో ఓకేనా చాలామంది యువత ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్న ప్రస్తుత యువత ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఈ యొక్క టెక్నికల్ ప్రొఫెషనల్ ఏదైతే కోర్సెస్ అనేది చేస్తారు. కాబట్టి ఆల్రెడీ చాలామంది బీటెక్ అని చెప్పేసి, డిగ్రీ అని చెప్పేసి, పాలిటెక్నిక్ అని చెప్పేసి, డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ, బీఫామ్ లాంటి ఏదైతే ఆ కరికులం లాంటి ఏదైతే ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకుంటారు. కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం చూసుకుంటే సేవా రంగం అనేది ఏదైతుందో సర్వీస్ సెక్టర్ వైపు ఆ వర్క్ ఫోర్స్ అనేది, ఆ లేబర్ ఫోర్స్ అనేది షిఫ్ట్ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకే దాని యొక్క షేర్ అనేది కూడా ఏమవుతుందమ్మా, పెరుగుతూ వస్తుందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మరి రెండవది పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా. రెండోది వచ్చేసిందమ్మా పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా అనేది ఏదైతుందో ఆర్ పరిశ్రమలకి సంబంధించిన ఆ యొక్క వాటా అనేది ఏమవుతుందమ్మా, తగ్గుతూ వస్తున్న సంకేతం అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏమొస్తుందమ్మా, తగ్గుతూ వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. గత 3 ఏళ్ళుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఆల్రెడీ ఇక్కడ పరిశ్రమలు అనేది మ్యాక్సిమం శాచ్యురేషన్ అంటాం ఓకేనమ్మా, ఆ యొక్క ఉచ్చ స్థితికి వెళ్ళిపోయాయి. కాబట్టి ఆబ్వియస్లీ స్కోప్ అనేది ఆ యొక్క గ్రోత్ అనేది మనకి తగ్గుదల ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీరు ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ టైర్ 2 నగరాలు
తెలుసు కదమ్మా. టైర్ 2 నగరాల్లో, టైర్ 3 నగరాల్లో పారిశ్రామీకరణ అనేది విస్తరించాలి. కేవలం మనకి ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో, పరిశ్రమలు ఏదైతున్నాయో, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఏదైతున్నాయో అక్కడే కాన్సన్ట్రేట్ అయినాయి, అక్కడే కేంద్రీకృతమైనాయి. సో ఆ యొక్క స్టిగ్మా నుంచి మనం బయటికి రావాలి. సో తెలంగాణ రాష్ట్రం డీసెంట్రలైజేషన్, ఆ యొక్క వికేంద్రీకరణ, పారిశ్రామిక వికేంద్రీకరణ అనే జరగాలనే ఉద్దేశంతో రీసెంట్గా మనకి ఎంఎస్ఎంఈ పాలసీ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. సో ఒక్కసారి ఎంఎస్ఎంఈ పాలసీ గురించి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క పారిశ్రామీకరణ అనేది రాష్ట్రం మొత్తం కూడా విస్తరించాలనే ఉద్దేశంతో విధానం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ట్రెండ్స్ అనేది మీరు ఫోకస్ చేస్తే పరిశ్రమల మీద అంత ప్రాధాన్యత ఇవ్వలేదన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఆ సంకేతం అనేది ఈ లెక్కల్లో మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్, వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా. ఆ యొక్క వ్యవసాయం అనేది ఏదైతుందో ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా కూడా 18% నుంచి కనిపిస్తుంది కదా మనకి. ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా కూడా 18% నుంచి మనకి 16%, 16% తగ్గిందన్న సంకేతం అనేది తెలుస్తుంది. సో ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా అనేది పెరుగుతూ వస్తుందా, ఆ వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా అనేది తగ్గుతూ వస్తుందా అంటే చాలా స్పష్టంగా ఇక్కడ తెలిసిపోతుంది మనకి వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా కూడా తగ్గుతూ వస్తుంది. సో ఇలా స్టేట్మెంట్ రూపంలో మనకి ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉందమ్మా. సో సేవా రంగానికి సంబంధించిన వాటా అనేది ఏమవుతుంది, పెరుగుతూ వస్తుంది. అండ్ పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా అనేది తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా అనేది కూడా తగ్గుతూ వస్తుంది. ఈ 3 స్టేట్మెంట్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫిగర్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనమ్మా. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆ డాటా అంతా కూడా మీకు ఎగ్జామ్లో మీకు గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు. సో మేక్ షూర్ దట్ అట్లీస్ట్ స్టేట్మెంట్స్ అన్న గుర్తుపెట్టుకుంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇచ్చినా కానీ, లేదంటే మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లాంటి ఎగ్జామినేషన్స్ ఇచ్చినా కానీ, అసర్షన్స్, రీజన్స్ లాంటి టాపిక్స్ ఇచ్చినా కానీ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారమ్మా, ఓకేనా. నౌ కంపేర్డ్ విత్ ద ఇండియా, భారతీయ ఆర్థిక వ్యవస్థతో పోల్చండి. మరి భారతీయ ఆర్థిక వ్యవస్థతో పోల్చడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎగ్జామినర్ వచ్చేసి కంపారిజన్ చేస్తున్నాడు. ఎలా కంపారిజన్ చేస్తున్నాడు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సేవారంగం వాటా అధికంగా ఉందా, భారతదేశ సేవా రంగానికి సంబంధించిన వాటా అధికంగా ఉందా? ఇక్కడ చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. ఏమని? ఎస్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సేవా రంగం అనేది అధికంగా ఉంది. కనిపిస్తుందా లేదా? ఎస్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సేవారంగం వాటా అనేది అధికంగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద ఆల్ ఇండియా. అంటే సేవారంగం అనేది ఎక్కడ బలంగా ఉందమ్మా, ఎక్కడ ఫాస్ట్గా ఉంది, ఎక్కడ వేగంగా వృద్ధి చెందుతుంది? ఎస్, మన రాష్ట్రంలోనే. మరి అట్ ద సేమ్ టైం క్లియర్గా ఫోకస్ చేస్తే సో 55 ఉంది, ఇక్కడ కూడా చూసుకుంటే మనకి 65 ఉందన్న సంగతి క్లియర్గా మనకి తెలిసిపోతుంది. మరి పారిశ్రామిక రంగం వాటా అనేది ఏది అధికంగా ఉందమ్మా? ఎస్, పారిశ్రామిక రంగం వాటా అనేది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, ఓకేనమ్మా. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామిక రంగం వాటా అనేది తక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద ఇండియా. సో ఇండియాలో చూస్తే ప్రతి 100 రూపాయల్లో పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా 27.6% ఉంటే అదే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ఆదాయం అనేది కేవలం 18.5% ఉంది. సో ఈ కంపారిజన్స్ అనేది చూసుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్, తెలంగాణ సేవారంగం వాటా గ్రేటర్ దాన్ భారత జాతీయ సేవారంగం వాటా, నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ పారిశ్రామిక రంగం వాటా లెస్ దాన్ భారతీయ సగటు పారిశ్రామిక రంగం వాటా, నెంబర్ 2. నెంబర్ 3 ఏముంది ఇంకా మిగిలిపోయింది? ఎస్, అగ్రికల్చర్ సెక్టార్. సో అగ్రికల్చర్ సెక్టార్ అనేది చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం 17% ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క భారతీయ సగటు అన్ని రాష్ట్రాలతో కంపేరింగ్ చేస్తే 18% అనేది చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా అంతేనమ్మా. సో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం వాటా తక్కువగా ఉంది, వ్యవసాయ రంగం వాటా అనేది అధికంగా ఉంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 పాయింట్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నా సో దట్ డైరెక్ట్గా మనకి ఎగ్జామినేషన్ వెళ్ళిపోదాం. సో ఈ యొక్క కంపారిజన్స్ అనేది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, పోల్చడం అనేది పోలిస్తే సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన, ఓకేనమ్మా, తెలంగాణకి సంబంధించిన ఆ యొక్క సేవా రంగం వాటా అనేది అధికంగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద అఖిల భారత స్థాయి ఏదైతుందో. ఏ స్థాయమ్మా? ఆ యొక్క ఆల్ ఇండియా అనేది చూసుకుంటే, ఆల్ ఇండియా యావరేజ్ చూసుకుంటే, ఆల్ ఇండియా సర్వీస్ సెక్టార్ షేర్ అనేది చూసుకుంటే ఇది తక్కువగా ఉందన్న సంగతి కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే ఎక్కువగా ఉంది. సో మిగతా
ఏదైతే మనం చెప్పుకున్న పారిశ్రామిక రంగం వాటా అనేది ఏదైతే ఉందో, పారిశ్రామిక రంగం వాటా అనేది ఏదైతే ఉందో, అట్ ద సేమ్ టైం వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా అనేది ఏదైతే ఉందో, ఏ వాటమ్మా? వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఏదైతే ఉందో అది తక్కువగా ఉంది. ఓకేనమ్మా? తెలంగాణకి సంబంధించిన ఆ యొక్క వాటా అనేది తక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ అఖిల స్థాయిలో, అఖిల భారత స్థాయిలో అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? లేదంటే భారత సగటు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి అమ్మా. సో భారత సగటుతోని పోలిస్తే ఓకేనమ్మా ఈ పారిశ్రామిక రంగం వాటా, వ్యవసాయ రంగం వాటా అనేది ఇది తక్కువ ఉంది, సేవా రంగం వాటా అనేది అధికంగా ఉందన్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడతోని ఈ యొక్క ఫస్ట్ సెషన్ అనేది ఏదైతే ఉందో కేవలం వృద్ధి రేట్లు ప్లస్ వాటికి సంబంధించిన వాటాలు ఏదైతున్నాయో ఈ హాఫ్ అన్ అవర్ సెషన్ అనేది ఖచ్చితంగా ఇందులో నుంచి మనకి 1 మినిమం బిట్ అనేది పడే అవకాశం ఉంది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి 2 బిట్స్ వచ్చే పడే అవకాశం ఉంది. ఒకవేళ పోల్చడం అనేది చూసుకుంటే నేను చెప్పినవన్నీ కూడా వీలుంటే నెక్స్ట్ సెషన్లో ఒక్కసారి ఒక 2 మినిట్స్ మనం రివిజన్ చేసి దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడతోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.